మేకప్ వేసేది మీకు అందంగా కనిపించడం కోసమే కదా. అవును, కూడా మేము కూడా 90 వేసేది మీరు అందంగా కనబడటానికేనే. హలో, అరే మీరు 90 వేయడం మానేస్తే ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు. మీరు కానీ మేకప్ వేయడం మానేస్తే హెలికాప్టర్ కొనుక్కోవచ్చు, శంషాబాద్ లో తిప్పుకుంటా. హలో, ఆ, అంటే అన్నానంటారు కానీ నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. ఏమని? మీరు నా నడుముకి బంగారు వడ్డానం కనిపించినట్టు కల వచ్చిందండి. నాకు ఒక కల వచ్చింది. ఏంటది? ఆ వడ్డానం బిల్లు మీ బాబు కట్టినట్టు. నా దగ్గర వేసాలేకు, ఇది ఉప్పల సరికలు తుప్పలో తీసుకుని కొడతా. వదినా, నువ్వే చెప్పు వదినా, ఈ ఖరీదు బోర్డు పిల్లని ఎలా చూసుకోవాలో తెలుసా? తెలుసా నీకు అసలు పిల్లని ఎలా చూసుకోవాలో? బాగా తెలుసు, పిల్లని ఎలా చూడాలి నాకు తెలీదా? అంత బాగా తెలిసినోడివి ఎదురింటి సుబ్బారావు గారిని చూసి నేర్చుకో. వారానికి 3 సార్లు వాళ్ళ ఆవిని సినిమాకి తీసుకెళ్తాడంట. నువ్వు ఏ రోజైనా తీసుకెళ్ళావా? నేను ఆవిడ్ని వారానికి 8 సార్లు తీసుకెళ్తానన్నా, నాకు రాలేదు. నన్నేం చేయమంటావు? ఆవిని కాదు, నన్ను తీసుకెళ్ళు అని అడుగుతున్నా. నువ్వు రోజు సినిమా చూపిస్తా, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా? హలో, పక్కింటి లక్ష్మణరావు చూసి నేర్చుకో. వాళ్ళ ఆవిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. కరెక్టేనండి, అతని వ్యాపారం పువ్వులు కాబట్టి పువ్వుల్లో పెట్టుకున్నాడు. నాది కారం వ్యాపారం, కారంలో పెట్టుకోమంటావా? వచ్చే నెల బొగ్గుల వ్యాపారం బొగ్గుల్లో పెట్టుకోమంటావా? హలో, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. అప్పారావు గారు చెంప పగిలిపోతే చెప్తున్నా నేను. వాట్ హ్యాపెన్? వాళ్ళని గౌరవించడం నేర్చుకో. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సార్, కమిటీ వాళ్ళు నన్ను అవమానించింది ఏంటి? నన్ను చాలా అవమానించిందండి. నా మీద నింద వేస్తే నేను తట్టుకోలేను. అబ్బా, ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించాలన్నా, ప్రపంచంలో ఆడవాళ్ళని పూజించాలన్నా, ప్రపంచంలో ఆడవాళ్ళని అభిమానించాలన్నా, ప్రపంచంలో ఎవ్వరో ఒక్కటే. అంత గౌరవించేవాడు ఎదిరిన పక్కింటి అనిత ఇంటికి వస్తే ఏమన్నావు నువ్వు? అదేనండి, మీ ఆడవాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. లోపల ఏదో పెట్టుకుని బయటకు ఏదో మాట్లాడు తప్పు. వదినా, నీ సమక్షంలో అడుగుతున్నా, నువ్వు చెప్పి కరిమకపోడు ఎందుకో పక్కింటి అనిత వస్తే ఏమన్నాడు? సరే సరే, క్లారిటీ ఇస్తా. మీరు చెప్పండి, ఉదయాన్నే మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. అదే మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి భోజనం చేద్దాం అంటాం. నువ్వన్న మీ ఫ్రెండ్ అనిత నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది, రండి పడుకుందాం అన్నాను. తప్పున్నారా? చంపేస్తాను. 2 గంటలకు వచ్చిందండి, మరి ఆ టైంలో పడుకోబెట్టకపోతే ఏం చేద్దాం? సరే గాని రేపు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా. కంగ్రాట్స్. ఆడపడుచులు అందరూ వస్తున్నారు. పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? నా ఫోన్ నెంబర్ ఇచ్చాయి, అలా మాట్లాడుకుంటా. ఏమండి, ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నా పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నా. దేనికి వెళ్తాం మేము పుట్టింటికి? అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడంటండి. కూతురికి లంగా పెట్టలేకపోతే బెంగ పెట్టుకున్నాడంట. హలో, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది. వదినా, నువ్వే చెప్పు వదినా. నా పేరేమో కీర్తి, వీడి పేరేమో శేషు. పెళ్లి పత్రికలో ఏం కొట్టిస్తారు? శేషు కీర్తి వివాహం కొట్టిస్తారా? వీళ్ళ పుట్టిన సచిన కీర్తి శేషు వివాహం కొట్టించి చచ్చారు. సచిన పెళ్లికి ఎవరు పోతారని ఒక్కరు కూడా రాలేదు. కనీసం పెళ్లి గుళ్ళో పెట్టాడు, గుళ్ళో బోర్డు పెట్టాడు, కానుకల హుండీలో వేయండి అని. వచ్చిన వాళ్ళందరూ కానుకల హుండీలో వేసి వచ్చారు, ఏమీ రాలేదు ఇంతవరకు. సరే, నువ్వు చెప్పావు కదా, మా మావండి అప్పుడు నీకు ఇన్స్టాల్మెంట్ లో స్కూటర్ ఇస్తానన్నాడు. ఇన్స్టాల్మెంట్ లో స్కూటర్ అంటే అప్పుడో 50,000, అప్పుడో 50,000, అప్పుడో 50,000. రైట్? కానీ బొగడ మామూడు ఏం చేశాడు? ఫస్ట్ హ్యాండిల్ బార్ ఇచ్చాడు, తర్వాత 2 టైర్లు ఇచ్చాడు, తర్వాత స్టాండ్ ఇచ్చాడు, తర్వాత బల్బ్ ఇచ్చాడు. ఏళ్ళంటే చెప్పు, మొత్తానికి అన్ని ఇచ్చినాడు కదా. ఇచ్చాడు. పెట్టడానికి తాళం ఏంటి? ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తిప్పాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి? ఇన్ని సంవత్సరాలు పెళ్ళై 10 సంవత్సరాలు ఒక నగా నట్ర కొనిపించిన మహంగాది మహాంది. నగా నట్ర కొన్నాను. మన కళ్యాణి జ్యువెలర్స్ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. మీ అమ్మ బాబు మన చిల్లి గారు వెళ్తాం. అబ్బో, మా అమ్మ నాన్న మహంగాది నీ మొహాంది. కానీ సరే, ఎప్పుడు చూసినా నాకు వచ్చిన డౌట్ ఉంది, చెప్పు. నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా, లేదంటే తెలివైన దానని పెళ్లి చేసుకున్నావా? నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా, తెలివైన దానని పెళ్లి చేసుకున్నావా? 2 కాదని పెళ్లి చేసుకున్నా. అదేంటి? నేను అందంగా ఉన్నాననుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. అబ్బా, మరి అంతే కదా. సరే గాని ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? ఇలా తిరిగి అలా తిరుగు. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి సార్. అబ్బా అబ్బా, ఇగో నువ్వు కొట్టు క్లాప్స్. ఏమి చేతులు కట్టుకున్నావు? బాహుబలిలో